ఒకరోజు ఒక అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్కు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె డాన్స్ స్టూడెంట్. కానీ ఆమె స్నేహితురాలు ఒక ప్లాస్టర్ మోడల్ తయారు చేయాలి అనుకుంది. నువ్వు నా మోడల్గా నిలబడతావా అని అడిగింది. చాలాసేపు నిలబడాలి కాబట్టి అమ్మాయి మొదట ఒప్పుకోలేదు. కానీ స్నేహితురాలు బుజ్జగించడంతో చివరికి ఒప్పుకుంది. ఆ రోజు క్లాస్ రూంలో స్నేహితురాలు ఆమెకు మందులు రాసి బ్యాండేజీలు చుట్టి చేతులు కట్టేసింది. ఇలా చేస్తే బావుంటుంది అనుకుని ఆమెకు నిద్ర మాత్రలు తాగమంది. అమ్మాయి వెంటనేనే నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడే స్నేహితురాలు ప్లాస్టర్ పోసింది. ముఖం మీద కూడా ప్లాస్టర్. అంతలో ఫోనొచ్చింది. బాయ్ ఫ్రెండ్ కాల్. ఆమె క్లాస్ రూమ్ బయటికెళ్ళింది. అదే సమయంలో ప్లాస్టర్ మీద నుంచి ఒక నీటి చుక్క జారి ఆ అమ్మాయి ముక్కు రంధ్రాన్ని మూసేసింది. తిరిగొచ్చాక స్నేహితురాలు గమనించింది. ముక్కు కనిపించటం లేదు. భయంతో పోలీసులకు చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయింది. శరీరం దొరకకపోవడంతో కేసు క్లోజ్ అయింది. కానీ ఆ తర్వాత ప్లాస్టర్ మాన్స్టర్లు, స్నేహితురాలి అరుపులు, ఆమెకు ప్రతి రాత్రి భయంకరమైన కలలు. చివరికి ఆమె మనసు తట్టుకోలేక తప్పు అంగీకరించింది. అది ప్రమాదమే, కాని తప్పు నాదే అని ఒప్పుకుంది. ఈ కథ మనకు చెప్పేదొక్కటే, చిన్న నిర్లక్ష్యం కూడా ఎంత పెద్ద విషాదానికి దారితీసి ఫోన్ తీసుకుని పోలీసులకు కాల్ చేసి తప్పు అంగీకరించింది.